వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్. సో ఫస్ట్ మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి నోస్ అండ్ చెస్ట్ కంజెక్షన్. సో దీన్ని తెలుగులో చెప్పాలి అని అంటే జలుబు అనమాట. పిల్లలకి కొంచెం క్లైమేట్ చేంజ్ అయినా సరే పిల్లలకైతే కోల్డ్ అయితే వస్తుంది ఇమ్మీడియట్గా. ఎందుకంటే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కోల్డ్ అనేది తొందరగా అటాక్ అవుతుంది. సో ట్విన్స్ ఉన్నప్పుడు మెయిన్గా ఏంటి అని అంటే ఒక్కరికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఒకరికి అనేది తక్కువ ఉంటుంది. సో మా చిన్న అబ్బాయికి అయితే మంచిగానే ఉంటాడు ఎప్పుడు. పెద్ద అబ్బాయికి చూసుకుంటే వాడికి కొంచెం క్లైమేట్ చేంజ్ అవ్వగానే చాలు అంటారు కాఫ్ కోల్డ్ అయితే తొందరగా అటాక్ అవుతుందన్నమాట. సో వాడి కోసం నేను ఎలాంటి కేర్ తీసుకుంటాను, ఏమేమి చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో పిల్లలకి ఏంటి అని అంటే కోల్డ్ అవ్వగానే నోస్ మొత్తం బ్లాక్ అవుతుంది. ఈవెన్ మనకు కూడా నాకు కోల్డ్ అయినప్పుడు ఏంటి అంటే నోస్ మొత్తం బ్లాక్ అవుతుంది. పిల్లలకి ఏంటి అని అంటే మనం నోస్ తీస్తే వాళ్ళకి ఇక్కడ ఉన్న ఏరియాలో మొత్తం డ్రై మొత్తం రెడ్నెస్ అయ్యి ఇరిటేట్ అవుతుంది అనమాట. వాళ్ళు తీయనియరు. అండ్ మనకు కూడా తీయడానికి రాదనమాట. చిన్నపిల్లలకి న్యూ బోర్న్స్కి చూసుకుంటే వాళ్ళకి ఎక్కువగా తీయడానికి రాదు. ఇరిటేట్ చేస్తుంటారు అనమాట, ఏడుస్తూ ఉంటారు, తీయనివ్వరు. సో కరెక్ట్గా నిద్రపోరు, మొత్తం నోస్ మొత్తం బ్లాక్ అవుతుంది. సో నోస్లో ఉన్న మ్యూకస్ వల్ల వాళ్ళు సరిగా నిద్రపోరు, బ్రీతింగ్ తీసుకోలేరు అనమాట. మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే బ్రీతింగ్ తీసుకోలేరు, దానివల్ల పడుకోలేరు. నోస్లో మ్యూకస్ వల్ల ఏంటి అంటే సరిగా ఫీడింగ్ కూడా తీసుకోలేరు అనమాట, ఆయాస పడుతూ ఉంటారు. సో 6 months ఉన్నప్పుడు మా బాబుకి ఏమైందంటే ఫుల్ కోల్డ్ అయిందనమాట. కోల్డ్ అయితే నేను నార్మల్గా నాజిల్ డ్రాప్స్ అవి వేసి పెట్టాను. అయినా కానీ వాడికి నైట్ బాగా ఎక్కువైపోయింది. నైట్ మొత్తం ఫుల్ సతాయించింది అనమాట. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము. హాస్పిటల్కి తీసుకెళ్తే నైట్ మొత్తం వాడు సతాయిస్తుంటూ మాకు అర్థం కాలేదు. సో వాడు స్టమక్ పెయిన్ వచ్చి సతాయిస్తున్నాడా, కోల్డ్కి సతాయిస్తున్నాడో ఏంటని మాకు అసలు అర్థం కాలేదు. సో ఇమీడియట్గా నెక్స్ట్ డే అయితే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఏంటి అంటే డాక్టర్ ఇమీడియట్గా వాడికి చూడంగానే చెప్పాడు అనమాట, ఏంటి బాగా కోల్డ్ అయింది, నోస్ మొత్తం బ్లాక్ అయిపోయింది, ఇక్కడ మొత్తం గురుగురు సౌండ్ వస్తుంది, ఇలానే ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చి నిమోనియా వస్తుంది అనేసి డాక్టర్ అయితే చెప్పాడు. సో నాకు కొంచెం భయం వేసింది అనమాట. సో ఇంకా నెక్స్ట్ డే డాక్టర్ అయితే ఇమీడియట్గా నెప్లైజర్ పెట్టాలి బాబుకి అని అంటే నేను ఇమీడియట్గా నెప్లైజర్ అనేది తీసుకున్నా ఇంట్లోకి. సో అది యూజ్ చేసాం 5 days అయితే యూజ్ చేయండి. సో ఇంకా చెస్ట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ తగ్గకపోతే మాత్రం మనం బ్లడ్ టెస్ట్లు చేసి చూద్దాము అనేసి చెప్పాడనమాట. సో నాకు భయం వేసింది. సో నేను ఆన్లైన్లో చూస్తూ ఉంటే నాకు మంచి ప్రోడక్ట్ అయితే దొరికింది. సో నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నోస్ యాస్పిరేటర్. సో ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను, లవ్ ల్యాబ్ వాళ్ళది. ఇదైతే బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే నోస్లో ఏదైతే మ్యూకస్ ఉంటుంది కదా అది క్లియర్ చేస్తుంది అనమాట. సో నోస్లో మ్యూకస్ క్లియర్ కాకపోతే ఆ చెస్ట్లో ఇన్ఫెక్షన్ అవుతుంది. చెస్ట్లో ఇన్ఫెక్షన్ అయ్యి గుర్గుర్ సౌండ్ వస్తుంది. అది మనం అలానే వదిలేస్తే నిమోనియాకి వస్తుంది. సో కోల్డ్ అయినప్పుడే మనము కేర్ తీసుకుంటే వాడికి అంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉండదు కదా అనేసి నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. సో ఇదైతే ఎలా యూజ్ చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ ఏదైతే ఎడ్జ్ పాయింట్ ఉంటుందో అది అనేది బేబీ నోస్లో పెట్టాలన్నమాట. నోస్లో పెట్టి ఇక్కడ ఏదైతే ఎడ్జ్ పింక్ కలర్ది మనకి కనిపిస్తుంది కదా ఇది మన నోట్లో పెట్టుకొని పైకి ఇట్లా సక్ చేయాలన్నమాట. మనం బ్రీత్ తీసుకోవాలి. బేబీ నోస్లో ఇది పెట్టి మనం బ్రీత్ తీసుకుంటే ఏంటి అంటే బేబీ నోస్లో ఏదైతే మ్యూకస్ ఉంటుందో అది ఇమీడియట్గా ఇంట్లోకి వచ్చేస్తుంది. సో అదైతే ఇమీడియట్గా ఇందులోకి వస్తుంది. సో దీనివల్ల మనకైతే ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉండదు. ఎందుకనంటే ఇక్కడ మనకి ఇన్ఫెక్షన్ రాకుండా అయితే మనకు ఒక ఫిల్టర్ ఉంటుంది. సో ఇదే ఆ ఫిల్టర్. ఈ ఫిల్టర్ అనేది ఇక్కడ స్టాప్ చేస్తుంది అనమాట. ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఇక్కడి వరకే దీంట్లోనే ఉండేటట్టు స్టాప్ చేస్తుంది. సో ఇదైతే ఈజీగా యూజ్ చేయొచ్చు బేబీస్కి. సో ఇది యూజ్ చేసినప్పుడు అయితే వాడికి ఇంట్లోనే క్యూర్ అయ్యేటట్టే చూసుకుంటాము, ఎక్కువగా హాస్పిటల్ తీసుకెళ్లకుండా.
సో ఇది యూజ్ చేసే ముందు బిఫోర్ ఏంటి అని అంటే నాజిల్ డ్రాప్స్ యూజ్ చేస్తాను అనమాట. ఇది యూజ్ చేసే ముందు 5 minutes బిఫోర్ నాజిల్ డ్రాప్స్ వేస్తే ఏంటి అంటే నోస్లో ఏదైతే మ్యూకస్ ఉంటుందో అది లిక్విడ్ ఫామ్లో మారిపోతుంది అనమాట. గట్టిగా అయిపోయినా ఏదైనా లిక్విడ్ ఫామ్లో మారిపోయి ఈజీగా మనం ఎప్పుడైతే బేబీ నోస్లో పెట్టి సక్ చేస్తామో అది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది అనేది ఎలా తీయాలి అని అంటే మంత్స్ బేబీ ఉన్న మామూలుగా పెద్దవాళ్ళకైతే 1 year అబౌవ్ బేబీస్కి అయితే మామూలుగా పెట్టి తీయొచ్చు అనమాట. మంత్స్ బేబీస్ ఉన్న వాళ్ళకైతే ఎప్పుడు ఇలాంటి పొజిషన్ తీసుకోవాలన్నమాట. ఈ పొజిషన్లో తీసుకొని బేబీ నోస్లో పెట్టి మనం తీస్తే అది ఈజీగా వస్తుంది. అండ్ ఇదేంటి అని అంటే బేబీ నోస్లో పెట్టి మనము సక్ చేస్తాం కదా, సో వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా అలాంటి టైంలో. సో 1 nose పెట్టినప్పుడు జెంటిల్గా సక్ చేయాలన్నమాట, పైకి జెంటిల్గా మనం పీలవాలి. ఎందుకంటే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. చాలా ఈజీ అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనమాట. సో క్లీనింగ్ ఏంటి అంటే వన్స్ మనం బేబీకి యూజ్ చేశాక ఇవి ఏవైతే మనకి ఫిల్టర్స్ ఉన్నాయో ఇవి మనకి 21 ఫిల్టర్స్ వస్తాయి అనమాట. ఇవి ఒకటేమో ఇందులో వచ్చేసి ఉంటుంది, ఇంకొకటేమో 21 ఫిల్టర్స్ ఇలా ఉంటాయి. 21 ఫిల్టర్స్. సో ఇవన్నీ నేను యూజ్ చేసిన ఫిల్టర్స్ అనమాట. వన్స్ ఒకసారి యూజ్ చేయగానే ఈ ఫిల్టర్ అనేది తీసి బయట పడేయడమే. సో మిగతాది ఇదైతే ఏముందో పార్ట్స్ ఏ పార్ట్కి ఆ పార్ట్ వస్తుందన్నమాట. సో యూజ్ చేశాక హాట్ వాటర్లో వేసుకొని పెట్టుకొని సైడ్కి పెట్టుకోవడమే అనమాట. యూజ్ చేయడం అండ్ క్లీనింగ్ కూడా ఈజీ మెథడ్ అనమాట. సో ఇదైతే బాగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. నేను ఇంకొకటి ఏంటి అని అంటే నెప్లైజర్ అనమాట. నెప్లైజర్ నేను వచ్చేసి ఈ నెప్లైజర్ యూజ్ చేస్తున్నాను. ఇది అపోలోలో తీసుకున్నా. సో డాక్టర్స్ అవన్నీ సజెస్ట్ చేయగానే నేను ఎందుకు ఊరికి హాస్పిటల్కి వెళ్ళడము, ఇంట్లో ఉంటే బెటర్ కదా, ఏ టైంకైనా యూజ్ అవుతుంది కదా అనేసి నెప్లైజర్ అయితే నేను తీసుకున్నాను అపోలో నుంచి. సో నెప్లైజర్కి డాక్టర్ అయితే ఈ లిక్విడ్స్ ఇచ్చాడు. సో అప్పుడు బాగా ఉండే అనమాట, కాఫ్ కోల్డ్ మొత్తం గురుగురు సౌండ్ అయితే బాగా వస్తుండే అనమాట. సో అప్పుడైతే మేము ఇవి యూజ్ చేసాము. సో ఇవి కూడా ఎప్పుడు స్టాక్ నా దగ్గర ఇంట్లో ఉంటాయి అనమాట. ఎందుకంటే వాడికి సడన్గా వచ్చింది అనుకో ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే వెళ్ళాను నేను. ఫస్ట్ ఇవన్నీ రెమెడీస్ కంప్లీట్ అయిపోయాక నేను అప్పటికి తగ్గకపోతే అప్పుడైతే హాస్పిటల్కి వెళ్తాను. సో ఇవి యూజ్ చేస్తాను. ఇవి కూడా నేను వాడికి ఎక్కువగా ఉన్నప్పుడే యూజ్ చేస్తాను. నార్మల్గా అయితే NS3 వాటర్ ఉంటుంది కదా, NS3 ఇది ఉంటుందన్నమాట. NS3 వాటర్ ఇది అనేసి NS3 వాటర్ అంటే ఏంటి అంటే సాల్ట్ వాటర్ అనమాట. సో ఇది మనం ఎన్నిసార్లు బేబీస్కి పెట్టినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు. ఇదైతే కెమికల్ కాదు, సాల్ట్ వాటరే. సో ఇంతకుముందు వీడియోలో నేను రూమ్ హీటర్ గురించి అయితే చెప్పానమాట. సో కొంతమంది అయితే మెసేజ్ చేశారు ఎలాంటి రూమ్ హీటర్ యూజ్ చేస్తున్నారు, సో కొంచెం చెప్పండి అనేసి. నేనైతే ఇది రూమ్ హీటర్ యూజ్ చేస్తున్నా. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. లింక్ ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ రూమ్ హీటర్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకనంటే క్లైమేట్ అనేది ఈ మధ్యకాలంలో సడన్గా చేంజెస్ అవుతుంది కదా, సడన్ చేంజెస్ వల్ల పిల్లలకైతే తొందరగా ఎఫెక్ట్ అవుతుంది కదా. సో రూమ్ హీటర్ యూజ్ చేయడం వల్ల హెయిర్లో ఏదైతే వెట్ మాయిశ్చరైజర్ ఉంటుందో అది డ్రై మాయిశ్చరైజర్కి అయ్యి నార్మల్ టెంపరేచర్కి వస్తుందన్నమాట. సో వన్స్ ఎప్పుడైనా సడన్ క్లైమేట్ చేంజ్ అవ్వగానే ఇమ్మీడియట్గా నేను ఈ రూమ్ హీటర్ అనేది పెట్టేస్తాను అనమాట. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 15 to హాఫ్ అన్ అవర్ పెడితే చాలు రూమ్ మొత్తం నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. అండ్ ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ ప్లగ్ ఆన్ చేసి ఇక్కడ 2 buttons ఉంటాయన్నమాట. సో ఫస్ట్ బటన్ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉంటుందో లైట్ అది వస్తుంది. సో నార్మల్గా యూజ్ చేయాలి, తక్కువ టెంపరేచర్తో యూజ్ చేయాలన్నప్పుడు 1 button అయితే వేసుకోవచ్చు. సో తొందరగా క్విక్గా కావాలి రూమ్ అనేది హీట్ అనుకుంటే 2 buttons యూజ్ చేసి ఒక 15 minutes పెట్టేయగానే రూమ్ మొత్తం నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. ఈ రూమ్ హీటర్ పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో మన ఇంట్లో ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నా కూడా మనము ఈ వింటర్లో అయితే రూమ్ హీటర్ యూజ్ చేయొచ్చు.
అండ్ మనకంటే ఇది ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా మన ఇంట్లో, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కాళ్ళ నొప్పులు ఉంటాయి. ఈ చలికి అయితే వాళ్ళు తట్టుకోలేరు. చలికి కాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతుంటాయి అండ్ బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా. ఈ రూమ్ హీటర్ అనేది యూజ్ చేస్తే కొంచెం అలాంటివి అయితే అవాయిడ్ చేయగలుగుతాము. పెద్దవాళ్ళకి కూడా ఈ రూమ్ హీటర్ అనేది యూజ్ అవుతుంది. ఒకటి నేను బాగా యూజ్ చేసేది అని అంటే రోల్ ఆన్స్ ఉంటుంది కదా, రోల్ ఆన్స్ యూజ్ చేస్తానన్నమాట. సో దట్ రోల్ ఆన్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అని అంటే, రోల్ ఆన్స్ మనము ఇక్కడ డ్రెస్ పైన అక్కడిక్కడ రాస్తాం కదా, వాడికి బ్రీతింగ్ అనేది ఆ రోల్ ఆన్లో ఉన్న స్మెల్ అనేది ఫ్రీగా వెళ్ళి సో వాడికి రిలీఫ్గా ఉంటుంది అనమాట. సో కోల్డ్ సిరప్స్ అయితే యూజ్ చేస్తాను. సో నేనైతే అవి మీకు సజెస్ట్ చేయను, ఎందుకనంటే బేబీ టు బేబీ అయితే డిఫరెంట్ కదా. ఆ బేబీకి వేరే ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకో వేరే బేబీకి ఇంకొక ప్రాబ్లం ఉండొచ్చు, వేరే బేబీకి వేరే ప్రాబ్లం ఉండొచ్చు. సో కోల్డ్లోనే వాళ్ళకి నార్మల్ కోల్డ్ ఉన్నప్పుడు ఒక సిరప్ యూజ్ చేస్తాము, సో హెవీ కోల్డ్ ఉన్నప్పుడు ఇంకొక సిరప్ యూజ్ చేస్తాము. సో బేబీ టు బేబీ డిఫరెంట్ కదా. సో ఒకరు చెప్పారు అనేసి అలాంటి సిరప్స్ అయితే ఎప్పుడు యూజ్ చేయకండి. సో డాక్టర్ ఏదైనా మీకు సజెస్ట్ చేసిన సిరప్స్ అయితే యూజ్ చేయండి. సో ఇప్పటి వరకు చెప్పిన ప్రోడక్ట్స్ ఏంటి అని అంటే అది ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. మనం ఇంట్లో కంపల్సరీ ఇంట్లో ఉండాలి. రోల్ ఆన్స్, విక్స్, రూమ్ హీటర్స్ అండ్ నెప్లైజర్స్ అయితే మనం ఇంట్లో చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తాము. ఇంకా ఈ సిరప్స్ అనేటివి డిఫరెంట్ అనమాట. సో ఇవైతే నేను షేర్ చేసుకోను. సో మోస్ట్లీ నేను ఇంట్లోనే కోల్డ్ కాఫ్ అయినా ఇంట్లోనే అవాయిడ్ చేయడానికి, ఇంట్లోనే తగ్గడానికి ట్రై చేస్తాను. ఇమీడియట్గా కోల్డ్ కాఫ్ వచ్చింది అనేసి ఇమీడియట్గా నేను డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోను. సో ఇవన్నీ యూజ్ చేశాక తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాను. పిల్లలకి కోల్డ్ అయినప్పుడు వాళ్ళని ఈ పొజిషన్లో ఉంటే వాళ్ళు కొంచెం రిలీఫ్గా పడుకుంటారనమాట. మనం భుజం పైన వేసుకొని ఇలా బీట్ చేస్తుంటే వాళ్ళైతే కొంచెం రిలీఫ్గా పడుకుంటారు. అలాంటప్పుడు పిల్లలకి ఏంటి అని అంటే ఏదైనా కొంచెం వాళ్ళు పడుకునే దానికంటే కొంచెం ఏదైనా హైట్ పెట్టి ఇలా పడుకుంటే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది క్లియర్గా ఉంటుందన్నమాట. సో నేనైతే మా వాడికి ఇలా చేస్తాను. సో దట్ వాళ్ళు కొంచెంగా రిలీఫ్గా పడుకోగలుగుతారు. తమలపాకు ఉంటుంది కదా, తమలపాకుని హీట్ చేసి విక్స్ పెట్టేసి ఇక్కడ చెస్ట్ పైన ఇంకా హెడ్ పైన ఇలా వేస్తారు కదా, అది కాకపోతే దానివల్ల నాకు అంతగా తగ్గినట్టు అయితే ఏం అనిపించదు. సో నేను అదొక 1 or 2 times యూజ్ చేశాను, తర్వాతకి నేను యూజ్ చేయలే అనమాట. అది నాకు అంత రిజల్ట్ చూపించలేదు అనేసి. సో ఇంకొకటి ఏంటి అంటే మా అమ్మమ్మ చెప్పింది, వామ ఉంటుంది కదా, వామ ఒకసారి హీట్ చేసి దాన్ని ఒక సన్నటి క్లాత్లో తీసుకొని అది రౌండ్స్ మంచిగా నలిపి అది రౌండ్స్ వేసి ముడిలాగా వేసి వాడికి ఇక్కడ హెడ్కి టై చేయాలన్నమాట. టై చేసి 3 or 4 knots వేయాలి. వేసి హెడ్కి ట్రై చేసి నైట్ మొత్తం అలా వదిలేస్తే ఏంటి అని అంటే ఆ వామ స్మెల్ అనేది వాడు పీల్చుకొని ఆ నోస్లో ఉన్నది ఏదైతే బ్లాక్ అయ్యేది అనేది క్లియర్ అవుతుంది అనమాట. క్లియర్ అయ్యి వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది లేకుండా ఫ్రీగా నిద్రపోగలుగుతారు. సో ఈ రెమెడీ అయితే నాకు చాలా యూస్ఫుల్ అయింది. అండ్ రీసెంట్గా మన కోల్డ్ అయినప్పుడైతే ఈ రెమెడీ యూజ్ చేయడం వల్ల తొందరగా వాడికైతే తగ్గిపోయింది అనమాట. సో నాకు ఇది బెస్ట్ రిజల్ట్ అనిపించింది. ఇదైతే యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా యూజ్ అవుతుండొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.